వివాహేతర సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొర్రా బాలుకి చుంచుపల్లి మండలం నందా తండాకు చెందిన నిరోషాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఇరువురు వేరువేరుగా ఉంటున్నారు. భార్య నిరోష భర్త బాలుపై కోర్టులో మెయింటెనెన్స్ కేసు కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే బాలు వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని భార్య ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో నిరోషాతో వాగ్వాదానికి దిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాగా ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరోష ఆవేదన వ్యక్తం చేసింది. ఈమెనా సార్? ఇదిగో ఈమెనే సార్. ఈమె సార్. నా పేరు కొర్రా నిరోష, నా భర్త పేరు కొర్రా బాలు సార్. సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తాడు. మాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప పేరు టీనా మాధురి, చిన్న పాప పేరు మృదులాష. మాకు 2011 జూన్ 18 పెళ్ళైంది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టినప్పుడు మా కాపురం బాగానే ఉంది. ఈ క్రమంలో నా భర్త అయిన కొర్రా బాలు మేకలబండ అన్నారం గ్రామానికి చెందిన నూనావత్ అంజలి అనే ఒక లేడీతో మహిళతో ఆయన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది. ఆ పెట్టుకొని ఒక బిడ్డను కన్నాడని మాకు ఇంటిమేషన్ రావడంతో నా భర్త ఆమె అక్కడ ఉన్నారని మాకు తెలిసింది సార్. ఒక ఇంట్లో కాపురం చేస్తున్నారని తెలిసి నేను నా పిల్లలు నా కుటుంబ సభ్యులతో కలిసి నా భర్తను అడగడానికి వెళ్తే నా కుటుంబం తరపున నా భర్త తరపున ఆయన తల్లిదండ్రులు, వాళ్ళ తమ్ముడు భార్య, ఇటు ఆ అమ్మాయి వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయి తరపు తల్లి తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు మా పైన దాడికి దిగడం జరిగింది సార్. వాళ్ళు దాడి చేసినప్పుడు మేము ప్రతి ఒక్క ఎవిడెన్స్, ప్రతి ఒక్క ఫోటోలు, వీడియోలు అన్నీ మా దగ్గర ఉన్నాయి సార్.